చప్పుడు కూడా రాలేరేమి చప్పుడు వచ్చినట్టు ఎందుకు దుంకుతాడు అలాగో చెప్పులు ఫస్ట్ చెప్పులు వేసిన తర్వాత ఆడు దుంకిండు నాలుగు రోజులు ఆగు ఒకే బడ్డాన్ని తీసుకొచ్చా ఆగుతలే నువ్వు ఆగకుండా అప్పుడే గొడవలు గీడలు ఎందుకు దుంకుతున్నావు వీడియో తీయకన్నా ప్లీజ్ అంకుల్ వీడియో ఏమనకండి మొన్న షాప్ జ్యువెలరీ షాప్ పెట్టుకుంటున్నాము ఇంకా చీరల షాప్ పెట్టాము కావాలి అంకుల్ అర్థం చేసుకో అంకుల్ అని చెప్పి వచ్చి మాట్లాడాలా గోడ దుంకు వచ్చి మాట్లాడు కాదు ఇష్టం ఉన్నారు కదా అని ఒప్పుకున్నారు వద్దు చాలు వద్దు నేను చెప్తాను ఇంకేం నా జాగాలో ఒక్కసారి నీకు చెల్లె ఉంటే నీ ఇంటి కూడా దుంకుతే నీ రియాక్షన్ ఎట్లుంటది మీ మమ్మీ రియాక్షన్ ఎట్లుంటది అప్పుడు తెలుస్తుంది అరే నువ్వేమైనా చేసేది ఉంటే ఇట్లా మాట్లాడ చంపేస్తాడా నడు ఫస్ట్ ఇంట్లోకి నువ్వు నడు నువ్వు వాడు ఇంటి దాకా ఎందుకు వచ్చిండు నేను 4 రోజులు ఓపిక పట్టమంటే మీకు ఓపిక లేకుండా ఎందుకుంటా అరే వీడియో స్టార్ట్ చేయి ఇంత సౌండ్ వస్తుంటే కూడా కాక ఏం చేస్తుండు చూడు అని అనుకుంటూనే ఉన్నా ఆడు వస్తాడు అని చెప్పి అట్లనే వచ్చిండాడు నాకైతే ఇంత కూడా అఖిలేదు కాకా కాకా ఏంద్రా ఏం చేస్తున్నావు కాకా నువ్వు ఇంట్లో నేను అనుకున్నట్టు అయింది ఆడాగో ఆడు చూడు ఎట్లా దుంకుతుండు చూడాడు నేను అనుకుంటున్నాను అందుకనే నేను చూసుకుంటా కూర్చున్నా నేను ఆయనకి ఇంత ధైర్యం ఉంటే దుంకుతాడు కాకాడు చప్పుడు కూడా రాలేరేమి చప్పుడు వచ్చినట్టు ఎందుకు దుంకుతాడు అలాగో చెప్పులు ఫస్ట్ చెప్పులు వేసిన తర్వాత ఆడు దుంకిండు అగో అగో అమ్మ వచ్చాడు నాకు తెలిసి 5 మంది ఆడు పైన ఉన్నాడు ఇప్పుడు పోదాం నాడు ఆడు చూడాగు మళ్ళీ తొంగి చూస్తాడు చూడు ఇటు చూస్తురా లేదా అని చెప్పాడు అన్న అగో మన ఓపికని పరీక్షిస్తుర్రా వీళ్ళు ఇంకా అయిపోయిందాడు అసలు ఏమంటున్నాడు నాకు అర్థం కాదాడు అసలు ఇద్దరిని పొట్టు కొడతాయి కానీ చక్కగా గారిలు ఇట్లా దుంకినాడు నడు నన్ను పట్టుకో ఫస్ట్ నాకే అర్థమైతలేదు ఏం చేస్తున్నావు మా ఇంటి దాకా దుంకుతావా సాక్షితో మాట్లాడదామా వచ్చిన అర్థమవుతుందా ఏంటంటున్నావు చెప్పి తీసుకొచ్చిన ఏం చెప్పి తీసుకొచ్చినాం నీకు 4 రోజులు ఆగు ఒకే బడ్డాన్ని తీసుకొచ్చా ఆగుతలే నువ్వు ఆగకుండా అప్పుడే గొడవలు గీడలు ఎందుకు దుంకుతున్నావు గోడలు దుంకొచ్చినావు సాక్షిని కలవనీకి వస్తే మీ అమ్మనో మీ బాబాయ్నో మీ మామనో ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చి మాట్లాడాలి
నేను నిన్న ఆ రోజు తీసుకొచ్చేప్పుడు కొట్టినా తిట్టినా లేదు అంకుల్ మీరు తీసుకెళ్ళిపోయారు కదా. ఏం నిన్నేమన్నా దానికి సమాధానం చెప్పు నువ్వు. చెప్తున్నా అర్థమవుతుందా? ఏం తప్పు చేసినా? నువ్వు తప్పేంద్రా? నువ్వు గోడ దూకితే తప్పు రా, నీ తప్పు పనులు చేస్తావా చెప్తా. మళ్ళా? అరే, మాట్లాడడానికి వచ్చినా ఏం నా? మాట్లాడుతావురా? మీరు తీసుకెళ్ళిపోయారు. పగలపుట వచ్చి మాట్లాడు, తీసుకుపోయారా అంటే కాదు ఏం నాకు తీసుకపోయారా బర్దాష్ కాదు ఏమనుకొని మాట్లాడుతున్నావు నువ్వు తీసుకపోయారా కాదు అంకుల్ మీరు అనుకొని మీరు మాయ మాట్లాడుకుని తీసుకెళ్ళారు. ఐ మీన్ అన్నకు ఏమనుకోవడం అంకుల్. I mean. ఏయ్, చెప్పండి ఏమని నాకు చెప్పండి. చెప్తావు, నువ్వు నా బిడ్డ ఏ- నేను ఏమంటలే అంకుల్, నేను ఏమంటలేనా? నువ్వు నాకు నువ్వు చెప్తావా? దుంకిందే ఏమనొద్దు? తప్పు, నువ్వేంద్రా? దుంకి అన్న నువ్వు నాకు చెప్తావు ఏమనొద్దని అంకుల్ నేను దేనికి వచ్చినా చెప్తున్నా అంకుల్, ఆగండి, దేనికి వచ్చినా చెప్తున్నా. ఏమనుకొని వచ్చినావు అసలు అప్పుడు నేను చెప్తున్నా ఓడ దుంకెట్లు వస్తావు కాదంకుల్, నేను ఆమెతో మాట్లాడదామని వచ్చినా అంకుల్ నేను. నీకు మంచి కూర్చున్నావేం బే అంకుల్ మాట్లాడదామని వచ్చినా అంకుల్ నేను. జరుగు సాక్షి. నేను నీకు ఆ రోజు ఏం చెప్పొచ్చినా అవును అంకుల్ చెప్పిర్రు. ఏం చెప్పినా నేను ఆ నాలుగు రోజు లోపుకే పట్టరా అన్ని ఫోన్లు వస్తున్నాయి మాట్లాడినాక పంపిస్తా అని చెప్తే నువ్వు చంపుతానే కాదు కాదు వద్దురేం సాక్షి. నువ్వే పిలుస్తావు అని ఫోన్ చేసి కాదని నేను వచ్చినా. ఆ, ఏమైందని అరే, అలా నేను ఏంట్రా? వచ్చినా. మా ఇంటికి వచ్చి మళ్ళీ ఆయన చేయబడుతున్నాయి. అలా నేను ఏమనకనా? నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా సాక్షి జరుగు అన్ననే. ఇట్రా. అంకుల్ అంకుల్ ఆగను అంకుల్. ఎట్లా నీకు అంకుల్ అంకుల్ అనబుద్ధి అవుతుందిరా? మళ్ళా నాకు అర్థం కాదు, నువ్వు గేద్దుంకి. అలా నేను ఆమెతో మాట్లాడదామని అరే వచ్చినా. మాట్లాడుతుంటే పొద్దుల పుట్టారా అలా చొప్పిరా రా ఇట్లా గేద్దుంకో అర్థమైంది. అంకుల్ సారీ అంకుల్, తప్పు అయిపోయింది అంకుల్ మీరు. నువ్వు కాదు నువ్వు ఇచ్చిన ఏమనుకుంటున్నావు మన ఇంటికి రారా చూడు, సారీ అంట. చూడదు. ఆ, చూడదు. సారీ. నేను జస్ట్ మాట్లాడదామని వచ్చినా అంకుల్. అంతే. మాట్లాడడానికి వస్తే ఏంది? కాదు గొడవలకు వస్తాడు, రా. ఏ నీకు 4 రోజులు అంటే ఓపిక లేదురా మీకు ఆ? వాళ్ళు అందుకే నన్ను అంటున్నారు నువ్వు ఇచ్చిన వాళ్ళతో నువ్వు చేసిన వాళ్ళతో అని 4 రోజులు ఆగమంటే నువ్వు ఆగుతలేవు నేను ఎంతమందికి ఎంత సమాధానం చెప్పాలా మీరు చెప్పట్టే అది ఇది కాకుండా వాళ్ళు ఇంకా అంకుల్ ఆగను అంకుల్, అంకుల్ ఆగను అసలు అంకుల్. నేను ఏమనుకుంటున్నావు అంకుల్ వీడియో తీయకండి అంకుల్, ప్లీజ్ అంకుల్ వీడియో ఇప్పుడు ఇష్టపోతే అవుతుందా? వీడియో తీయాలా? నేను వీడియో వీడియో ప్లీజ్ అంకుల్, వీడియో అంకుల్. ఎందుకు తీయాలి? అలా చూసారు అంకుల్, వద్దు. ఈ వీడియో నేను చెప్తున్నా కదా పక్కా అప్లోడ్ చేస్తా ఓడదాలు వేసారు అంకుల్ అది. నీ దాంట్లోనే చేస్తా ఎందుకు అంకుల్? నీ దాంట్లోనే చేస్తా నువ్వు చేస్తున్న భాగవతం ఎందుకు అంకుల్ అట్లా? ఎందుకు తప్ప ఇప్పుడు వీడియో తీసి దేనికి? కాదన్నా, నేను మాట్లాడడానికి వచ్చినా, నేను తప్పు ఏం చేసినా. మాట్లాడి నువ్వు నా దగ్గర రావాలి ఇంటి కిందికి నువ్వు డైరెక్ట్ నా బిడ్డ రూమ్లోకి ఎట్లా వస్తావు నువ్వు నా దగ్గరికి రావాలా కిందికి తలుపు కొట్టి నన్ను పిలిచి మాట్లాడాలా నువ్వు గోడ దుంకొస్తావు అంకుల్, మళ్ళా మీరు చేసిన చెప్పట్లే చేసిన అంకుల్ నేను. ఏంటి? మీరు చేసిన చెప్పి ఏం మాట్లాడినావు నువ్వు మళ్ళా నువ్వు అదే పిచ్చి నేను నిన్ను చెప్తున్నా నాకు బీపీ రేట్ ఏమనకడం అంకుల్ ఆమెని, ఆమె ఏమనకుండా ప్లీజ్ అంకుల్ అంకుల్ అన్నాను అంకుల్, ఆమె ఎందుకంటారు అంకుల్? మరి ఆయన చెప్తేనే వచ్చినావు నువ్వు. అరే, ఆయన చెప్తే అరే, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను ఒక్కడే వచ్చినా. ఎందుకు వచ్చినావు? నేను వచ్చినా. ఓ, నీవు ఎందుకు వచ్చినావురా? అరే, దేనికోసం చంపేశాను, వస్తావు? చంపేశాను, నేను అర్థమవుతుందా? చంపుతాను, చంపను, చంపు, ఆగు, చంపుతాను, ఆగు. విడు ఏంది సాక్షి గొడవ దుంకొస్తాడు నువ్వు మళ్ళా అంటే ఓపిక లేదు. మాట్లాడి సైలెంట్ ఉండు కదా, ఎందుకు అరుస్తున్నావు ఒకటే? నీకు ఓపిక లేదా సైలెంట్ ఉండు. నీకు ఓపిక లేదా అది అంకుల్ అట్లా ఏం లేదు నీకు ఓపిక ఉందా లేదా ఉంది అంకుల్. నేను మీ కెరియర్ కోసమే పంపిస్తా అని చెప్పిన కదా అవును అంకుల్, ఇదివరకు కూడా నేను వాళ్ళని కన్విన్స్ చేసి దానికే పంపించిన కదా అవును అంకుల్. మీ కెరియర్ మంచిగా ఉండాలా ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేకున్నా కూడా నేను నా ఇష్టంతో పంపించిన కదా అవును. ఎన్ని వీడియోలు చేసుకున్నా ఏం చేసుకున్నా నేను వచ్చినా రాలే కదా నువ్వు ఇవ్వాలి నేను 4 రోజులు ఆగరా అంటే ఆగకుండా నువ్వు అంకుల్ ఆగను అంకుల్, కాదండి. ఏం లేదు అంకుల్ అసలు ఆడ. గోడ దూకొస్తావా? నువ్వు- అరే ఇప్పుడు గేట్ మళ్ళీ లేదా? మీరు ఏమైనా అనుకుంటారని చెప్పండి చేసిన అంకుల్ అంతే. ఏంది అనుకునేది? ఏమైనా అనుకుంటారని చెప్పండి చేసిన అంకుల్. గేట్ లేదా గేట్ లేదా గేట్ ఉంది కదా నీకు నిజంగా సాక్షి గొడవ దుంకుతావు ఏమనొద్దా? నిజంగా నీకు నీ కెరియర్ మీద నీకేమైనా కొంచెమన్నా ధ్యాస ఉంటే నా ఇంటికి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి అంకుల్ నా పరిస్థితి గిది ఇప్పుడు మేము గిట్లున్నాము మొన్న జ్యువెలరీ షాప్ పెట్టుకుంటున్నాము ఇంకో చీరల షాప్ పెట్టాము అందరికీ మేము తెలుసు. కావాలి అంకుల్ అర్థం చేసుకో అంకుల్ అని చెప్పి వచ్చి మాట్లాడాలా గోడ దుంకు వచ్చి మాట్లాడు కాదు అయితే నువ్వు చేయాల్సిన పనేంద్రా నువ్వు చేయాల్సిన పనేంది ఇదా గోడ దుంకొచ్చి ఆ పిల్లని బద్నాం చేస్తావు మమ్మల్ని బద్నాం చేస్తావా
దేనికి రా నేను మీరు ఇష్టపడుతున్నట్టు ఒప్పుకోలేను ఒప్పుకోను అంకుల్ ఒప్పుకోలే ఒప్పుకోను అంకుల్ మరి దేనికి ఇంట్లోకి రాని ఎందుకు తీసుకెళ్ళిపోయారు అంకుల్ భయం ఏంది అంకుల్ ఇంట్లోకి రాని, దేనికి రాని భయం? ఇంట్లోకి రాని దేనికి భయం? తప్పు చేసినామని నేను అంటున్నావు. దొంగతనం చేసినావా నువ్వు? దొంగతనం చేసినావా? అసలు నువ్వు నిన్ననాలా? ఏమన్నా నువ్వు వీడు, నువ్వు వీడు. ప్లీజ్ అంకుల్ నువ్వు వీడు ఫస్ట్. సాక్షి నువ్వు వీడు కూర్చో. నువ్వు వీడు కూర్చో. ఫోన్ ఇయ్యండి సాక్షి. వాళ్ళగా మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు నా ఇజ్జత్ తీయడానికి నా ఇంటికి కూడా దుంకుతావు నువ్వు? ఏం లేదు అంకుల్ అసలు నా గురించి తెలుసా బస్తీలా నీకేమన్నా? నన్ను ఏమని పిలుస్తారు, నేను నాకు ఎంత మర్యాద ఇస్తారు నీకు తెలుసా బస్తీలా? మంచి ఇంత ధైర్యం ఉంటే ఆడు గేట్ కాదు అసలు ఏందని మీరేమన్నా లైలా మజ్నులా? సిగ్గులేరా మీకు కెరియర్ అనుకుంటే చెప్తావు ఇంకా? అంకుల్ కెరియర్ మన మేము తీసుకెళ్ళిపోతే ఎక్కడికి కెరియర్ అవుతుంది అంకుల్ ఓపిక పట్టాలా? ఇంకెన్ని రోజులు అంకుల్ ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది ఆల్రెడీ 2 రోజులు అయిపోయిందన్నా ఇప్పుడే ఓకేలేంది, రేపు కెరియర్ మీద ఇంకా 10 ఏళ్ళు పడతారా? మీకు ఏడుకెళ్ళి ఒప్పుకుంటుంది. అరే 3 నెలల్లో మీరు ఏం సాధించలేరని నాకు తెలుసు. అంకుల్ సాధించాలంటే బిజినెస్ కూడా పెట్టినాం కదా అంకుల్ పెట్టిరు. మీ కెరియర్ మీద ఇంత జల్దీ రాదు. నాకు వస్తున్న ఫోన్లు 4 బాధలు భరించలేక 4 రోజులు ఆగరాను పట్టుకొని వచ్చిన. అంకుల్ 3 నెలలు టైం ఇస్తే 3 నెలల ఫేమస్ అయిపోవాలంటే ఏదైతుంది అంకుల్ కాదురా, నాకు కూడా తెలుసు. ఈ 3 నెలలు మీరు పెట్టిన చేసిన భాగవతానికి నాకు ఫోన్లు వస్తున్నాయి ఆగరా అంటే ఓపిక లేకుండా చేస్తున్న పనులు ఇవన్నీ మీరు. అర్థమవుతుంది ఏమన్నా నీకు? అంకుల్ నేను ఇప్పుడు ఆయన నమ్మకం మీద ఉన్నా అంకుల్ నమ్మకం ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడాలరా, గోడలు దుంకద్దు దొంగలు లెక్క. అరే అన్న కొడుకు మిమ్మల్ని ఏమంటలే అరే అన్న కొడుకు ఎందుకు తెచ్చుకున్నా సరే మీరు చెప్తున్నాను వానికి చెప్తున్నావు సారీ. నీకు నిజంగా నేను చెప్తున్నా కదా, నువ్వు ఎవరినో పట్టుకొని వచ్చి ఏదో అంటున్నావు కదా, ఏమి కాదు నీతోటి. సరే అంకుల్ సరే నీతోటి ఏమి కాదు. సరే అన్నకేదో తెలుసు అన్నకేంద్ర తెలుసు అన్నకేంద్ర తెలుసు చూపిస్తా జరుగు నేను చూపిస్తా అంతే కేంద్ర నువ్వు చూపించా ఫోన్ ఎవరు చేస్తావు చూపిస్తా చేయరా రే అరే నువ్వు ఎవరికి చేస్తావు నేనే రావాలా? ఏడికి రావాలి చెప్పు. మిమ్మల్ని ఏమంటలే అంకుల్ నేను మిమ్మల్ని ఏమంటలే అంకుల్ ఆడు కూడా వస్తాడు, నేను కూడా వస్తాను. ఏడికి రావాలి చెప్పు. మీలాగా నేనే వస్తా ఏడికి రావాలి చెప్పు. నేను వస్తా, వాడు కూడా అవసరం లేదు. ఏం నువ్వు బెదిరిస్తున్నాను? వాళ్ళ మీ అన్న ఎట్లా చేస్తున్నావు అన్న చేస్తాడు. ఎట్లా చేస్తున్నావు అన్న చెయ్యి నేను ఏం చేసినా నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి రాను ఉంటుంది. మీ ఇంట్లో కోసం మీరు ఎట్లా చేస్తారు ఎవరు? మీరు నేను నీకు ఆ రోజు ఇంటి దాకా వచ్చి రారా మీరు నేను నీకు ఆ రోజు ఏం చెప్పిన అంకుల్ 4 రోజులు తీసుకొని వచ్చిన. చెప్పారు ఇప్పటికి ఎన్ని రోజులు ఉంచుకోపోయినా మీకు ఓపిక లేక ఓపిక లేకపోతే నా బిడ్డ ఇట్లుండాలో మాకు తెలుసు. నువ్వు చెప్తే మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓపికను పరీక్షించకు చెప్తున్నా. ఇద్దరు ఇష్టం ఉన్నారు కదా అని ఒప్పుకున్నారు. వద్దు చాలు వద్దు నేను చెప్తాను అంకుల్ వద్దంటే పట్టుకొని మాట్లాడుతున్నావు. ఎందుకు వచ్చినారో వద్దు అనుకున్నావు. మరి వద్దు వచ్చినావు ఏమంటలే అంకుల్ నేను ఎందుకు వచ్చినావు? ఆమె కోసం వచ్చినా ఇప్పుడు వద్దంటున్నావు కదా, ఎందుకు వచ్చినావు? మళ్ళా ఇంకేం నా జాగాలో ఒక్కసారి నీకు చెల్లె ఉంటే నీ ఇంటి కూడా దుంకుతే నీ రియాక్షన్ ఎట్లుంటది, మీ మమ్మీ రియాక్షన్ ఎట్లుంటది అప్పుడు తెలుస్తుంది. అరే నువ్వేమైనా చేసేది ఉంటే ఇట్లా మాట్లాడ చంపేస్తాడా?
పంపించిన నువ్వు చెయ్యొద్దు. ఆమె ఇప్పుడిప్పుడే చేస్తుంది. ఒక 4 రోజులు ఆగుతాయంటే ఆగుతా అనే ఉంది. నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ పుల్లబెట్టి వీడియోలు అంటే మా ఇజ్జత్ ఎట్లా ఓనియారా? మా కాందాల్లో మేమేమన్నా అయిపోయినా? లేదు అంకుల్, ఇగో కూర్చొని మాట్లాడితే మంచి ఉంటుంది అంకుల్. దేనికైనా మాట్లాడితే మంచి ఉంటుంది అంకుల్. అన్న అరే బాబు చేయలేతే తప్పు మంచి మాట్లాడారు. మంచి నువ్వు ఓపికను పరీక్షించక చెప్తున్నా నేను. నా జాగాలో ఉండి నువ్వు ఆలోచన చేయి. నీ చెల్లెకి ఇంటికి రెస్పెక్ట్ నాకు వద్దు. అంటే ఇప్పుడు నేను మీ ఇద్దరిని నమ్మి పంపించినందుకు ఇది కావాలా నాకు? మళ్ళీ నాకు కావాలనా? అరే ఎవడన్నా వస్తా నేను చెప్తున్నా. నీ చెల్లింటి కూడా దుంకొస్తాప్పుడు నీ రియాక్షన్ ఎట్లుంటుంది నాకు చెప్పు. సరే చూపి గాంధీ ఏందో అవన్నీ అరే నువ్వు అవన్నీ బెదిరించుడు మాటలు మాట్లాడగానే ఇప్పటికి కూడా నా బిడ్డ ముఖం నేను ఇప్పటికి కూడా నా బిడ్డ ముఖం చూసే గమనం. నా ఓపికను పరీక్షించినావు అనుకో, నా అంత గలీజ్గాడు ఇంకోటి ఉన్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఫస్ట్ చేసింది తప్పు, గోడ దుంకి రావడం తప్పు. నువ్వు మీ మమ్మీని తీసుకొని నా ఇంటికి డైరెక్ట్ రానుండి. అరే అంకుల్ మీరు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫోర్స్ తో తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను? ఫోర్స్ తో తీసుకొస్తున్నా బా, నీకు కరెక్ట్గా ఉంటే నువ్వు మమ్మీని తీసుకొని రావాలి నా దగ్గరికి. అమ్మ మాట్లాడుతుంది కదా, లేకపోతే మామని తీసుకురానుండి, బాబాయిని తీసుకురానుండి. నువ్వు దొంగతనంగా వస్తే ఏమన్నట్టు? అది రాత్రిపూట పక్కన వాళ్ళని చూస్తే నా ఇంట్లో చూడనీకే భయపడతారు. ఇంకా నువ్వు బాగా చెప్తావు అత్తగారింటికి వచ్చినట్టుగా గోడ దుంకొస్తున్నావు. తప్పు కాదన్నా, నేను చేయలేప్పుడు తప్పు కాదు. అవునా, నువ్వు చేయలేప్పుడు తప్పేనా? నువ్వు చేయలేప్పుడు తప్పేనా? అరే గోడ దుంకో సేమ్ చేయాలి. ఎండుకలు లేవు ఇంత మందిని చూసినా నేను ఏం చూపిస్తావు? ఇక నీతో మాటలు ఎక్కువైపోయినాయి. నేను ఏం చెప్తున్నా వాని ఏమి కాదు. నేను చెప్తున్నా కదా, ఏం చూపిస్తావు చూపించుకో. సరే ఏం చూపిస్తావు చూపిస్తా. చలో ఇక వద్దాయి. నేను 4 రోజుల తర్వాత నిన్ను పంపిస్తా అనుకున్నా, పంపించడం కూడా అవసరం లేదు. చలో నువ్వేం చూపిస్తావు చూపించుకో. చూపిస్తాను. ఏం చూపించుకుంటావు? నా ఇంటికి వచ్చి ఎందుకు నొక్కుతారు మీరు? నా ఇంటికి వచ్చి నాకు దమ్కి నేను వస్తా నీ ఇంటికి. ఎవరు తీసుకొస్తా అన్నావు కదా, మీ అమ్మను మీ బాబాయ్ని మీ మామని నిలబెట్టి నువ్వు చేసింది కరెక్ట్ అనిపిస్తే పక్కన ఫోన్ చేస్తా రండి. నువ్వు రా, నువ్వు పో. కొట్టిందా చూసుకో. ఏదో చూపిస్తా అంటున్నా, చూసుకుందాం పో. అరే నువ్వు పీకేది ఏముండదు. ఓపికను పరీక్షించవద్దు చెప్తున్నా. పో నువ్వు నడు ఇంట్లో. నువ్వు నడు ఫస్ట్ ఇంట్లోకి. నువ్వు నడు. వాడు ఇంటి దాకా ఎందుకు వచ్చిండు? నేను 4 రోజులు ఓపిక పట్టమంటే మీకు ఓపిక లేకుండా ఎందుకుంటా? ఎందుకు వచ్చిందాడు? నువ్వు ఫోన్ మాట్లాడలే అంత? ఫోన్ మాట్లాడుకుంటే ఎందుకు వచ్చింది మరాడు? ఎట్లా వచ్చిండు వాడు ఇంటికి? ఇంటికి వచ్చిన కాదు, ఇంకా కూసబెడుతున్నావు అని కూసబెట్టి ముచ్చట పెడుతున్నావు. తప్పేముంది? కిందికి తీసుకురానంటే డాడీ దగ్గర పోదాం దా అని. ఉంటావు కాబట్టి వచ్చిందంటే నువ్వు కిందికి తీసుకురావాలి. అన్న వాళ్ళు కోపంగా ఉన్నారని తెలుసు, నేను కోపంగా తీసుకొచ్చినా అని తెలుసు. నువ్వు కిందికి తీసుకొచ్చి మాట్లాడాలా. డాడీ అనిల్ వచ్చిందని చెప్తే నేను మాట్లాడతా కదా. నేను మాట్లాడతా. నీతోటి కాదాడు మాట్లాడేది, నాతో మాట్లాడాలా. నాతో మాట్లాడి తీసుకుపోతా అంటే ఒక 4 రోజులు ఓపిక పట్టాలంటే నువ్వు ఆగుతారా వాడు ఆగుతాడు? 3 రోజులు గీత తీసుకున్నావా? 3 రోజులు 4 రోజులు అంటే ఆకు జర అందరికి సమానం చెప్పిందాక నేను పంపియా అని చెప్పినా. నువ్వు వాడు అసలు ఆగుతలేరు, ఇజ్జత్ తీస్తున్నది అంతా. చుట్టాలలో పోయింది సరిపోకుండా ఇప్పుడు బస్తీలో కూడా కథలు పడుతురా. అటు గోడ దుంకొచ్చుడు. నువ్వు ఎట్లయినా ఇక నేను కొట్టా అని చెప్పి నువ్వు
చూడనని చెప్తున్నా, ఇప్పుడు బిడ్డను కూడా చంపేస్తా నేను. సారీ అరే ఫోన్ ఏంటి చూడు, ఫోన్ పట్టుకొచ్చా ఇటు. ఫోన్ తెచ్చాయి, అవసరం లేదు నీకు, ఫోన్ అవసరం లేదు. గమనం డోర్ పెట్టే, డోర్ పెట్టే, గొల్లం పెట్టు, గొల్లం పెట్టు, గొల్లం పెట్టు, గొల్లం పెట్టు. ఖాళీ ఫుడ్ మాత్రమే పెట్టండి, ఫుడ్ మాత్రమే పెట్టండి. చూడండి అంతనే, అప్పుడప్పుడు గమనిస్తుండండి. గమనిస్తా కాబట్టి అది వచ్చింది తెలిసింది నాకు. ఇప్పుడు కూడా గమనించు. గొల్లం పెట్టినా వాని కొట్టినా అన్న కథలు ఏమన్నా కథలు పడగల. అమ్మ నేను ఒప్పుకొని తప్పు చేసినారా, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు, నేను ఒప్పుకొని తప్పు చేసిన. గమ్మున అప్పుడే వద్దనుకుంటే మీరు చెప్పినప్పుడే గమ్మున పంపించకుండా ఉంటే అయిపోయేది. ఆ ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడి గోవా పోయినా గమ్మున ఊకొని నేను ఏడ్చి పట్టుకొచ్చిన చూసినాం, అది నేను చేసిన తప్పు. నా లీనియన్స్ అన్నీ తీసుకొని నన్ను ఆడిపిస్తుంది ఆట. వాడు ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పొచ్చు, నీకు చెప్పొచ్చు, ఫోన్ చేయొచ్చు, డాడీ ఇట్లా కిందికి తీసుకురావచ్చు. ఏంది పెంట అంతా? అమ్మ నాకు అర్థమైతలేదు ఈ పెంట అంతా అసలు ఏంది. అసలు ఇప్పుడు దాకా చుట్టాలలో పోయిన ఇజ్జత్ జరపకుండా ఇప్పుడు బస్సులో వాడు గోడ దుంకొస్తే ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? అదే కదా నాకు భయము. ఆ అన్నం పడే సరే గమనిస్తుండండి అని మళ్ళీ మన ఇది కాగల. A few moments later. చేసిన కథలు అన్నిటికీ మళ్ళీ నేను మా తిన్నాడాల పోయి తిను. వద్దు తిను, నాకు వద్దు. తిను సాక్షి. నువ్వు అంతా చేసి నువ్వు ఇట్లుంటే ఎట్లా? నాకు వద్దు, నేను తినను. నువ్వు సాక్షి పడ్డ కథలు అన్ని పడ్డావు, ఇప్పుడేమో మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు. నాకు వద్దన్నా ప్లీజ్. తిను, ఇప్పుడు నువ్వు తినకపోతే కింద కాక తినాడు, అర్థమవుతుందా? రేపు నన్ను వదిలేసేయండి ప్లీజ్. ఏం వదిలేసేయాలి సాక్షి? ఎందుకు ఇంత తెలవాలా కదా, మరి తెలవాలా కదా? కెమెరా పెట్టేస్తున్నారు, ఎవరికి తెలవాలా? ఏంది సాక్షి మరి ఇంత నువ్వు చంపుతా అంటున్నావు, వాడు బయట ఉన్న తెచ్చి వాడు నన్ను కొట్టిస్తా అంటున్నాడు. ఏంది మాకు ఈ టార్చర్? తిను సాక్షి ప్లీజ్, తిను. నాకు ప్లీజ్ అన్న, ఎందుకు ఇట్లా? నువ్వు తినకపోతే కింద కాక తినడు. నువ్వు తినండి, తినడు ఆయన తినకపోతే నేను కూడా తినా. ఇప్పుడు సతాయిస్తున్నావు. మీరు ఇంత అన్నం చేశాక నన్ను తిను అంటే నేను ఎందుకు తింటా? ఇప్పుడు మేము ఏం చేస్తాం చెప్పు? మీరు పోయి తినండి కావాలంటే. నాకు నువ్వు ఇప్పుడు ఎందుకు వద్దు? ఇప్పుడు ఏమైందని చెప్పి నువ్వు వద్దంటున్నావు. నువ్వు ఎందుకు చేసినావన్నీ చేసి మళ్ళీ అలుగుడు ఒకట మా పైన? నువ్వు తినండి, ఆయన తినడు కింద చెప్తే అర్థమైతలే. తినండి అన్న, నేను తినండి తినమ్మా, నువ్వు తిను కదా. వద్దు నాకు చెప్పేసి డాడీకి నేను తినాలని చెప్పేసి. ఎందుకు తినవు? ఇప్పుడు అని కొట్టినందుకు నీ బాధ? మరి తినాలని లేదు, నాకు ఆకలి లేదు, నేను తిన. మధ్యాహ్నం కూడా తినలేదు సాక్షి, నువ్వు తిను కొంచెము. ఎందుకు సతాయిస్తున్నావు మమ్మల్ని ఇట్లా? నేను తినేటప్పుడు తింటాను, అక్కడ పెట్టేసి పో. అక్కడ పెడితే తింటావా? తింటా, ఇప్పుడైతే తిన్నాను, నాకు ఆకలి అయినప్పుడు తింటా. తిను, మళ్ళీ వచ్చి చూస్తా నేను, అర్థమైందా? ఇదే చేయకండి, ఊకొచ్చి నాకు టార్చర్ చేయకండి. తిన్నావా లేదా చూసిన కింద కాకని చెప్పాలా? తిను ఫస్ట్ లేచి. నేను తింటా. చేసిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు వడుతుంది. నేను ఉర్రకు మళ్ళా